ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే నాకు మధురాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నాను అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ అది నాకు తెలియదు. మేడం మణికంఠ కొత్తగా ఎందుకు ఏడుస్తున్నారు మేడం? సింపతి వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? ఒకరు అడగండి. After Big Boss plans, after Big Boss plans ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఎంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. Once I get back to myself, అప్పుడు again projects వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. లాస్ట్ 2 questions. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయారే, నేను ఎందుకు వచ్చేసాను ఫీలింగ్ ఏమైనా ఉందా? చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? కావాలంటే ఫామ్ పార్ట్ లాగా వస్తాడారు మేడం. మళ్ళీ సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలియదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యాను. లాస్ట్ క్వశ్చన్ అంటే వేపక్క నుండి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు పారుతుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చాను. నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం మీరు జెన్యూన్ గా ఆడిరని బయటకు వచ్చిరా? మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐమ్ రియల్లీ సారీ. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏమో నాకు అనిపిస్తుంది.
టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? మీరెవరు అనిపిస్తున్నారు? నిఖిల్ చేతులు మేడం చెప్పండి. మేడం 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 కంటెస్టెంట్స్ గురించి ఒక్క మాట ఒక్కొక్క గురించి ఏం చెప్తారు మేడం? భాయ్ ఉన్నా ఫోనా మేడం బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ విన్నర్ మీరు అనుకున్నాను యాక్చువల్ మోకాల మీద పెట్టి వెనకాల కెమెరా